నష్టపోతున్నాం. ఈ బ్యాక్గ్రౌండ్ మనం ఫైట్ చేయడం అనేది అవసరం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఒకరోజు బాయ్కాట్ చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, లేదా ఒక కండోలెన్స్ మీటింగ్ పెడుతున్నాం, డిస్కస్ అవుతున్నాం. దట్ ఈస్ నాట్ అసలు ఇటువంటి కేసెస్, ఇటువంటి సిచ్యువేషన్స్ అరైజ్ అవుతూ ఉంటే అతనికి సపోర్ట్గా ఎవరికైతే వస్తుంది సమస్యలు వస్తున్నాయో వాళ్ళకి సపోర్ట్గా మనం నిలబడి వాళ్ళు ఏం కాస్ట్ ఫైట్ చేస్తున్నారు వాళ్ళకి నిలబడి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ వెనక నిలబడాల్సిన అవసరం ఉంది. అంటే మన అడ్వకేట్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవకాశం, అడ్వకేట్ కమ్యూనిటీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప మామూలుగా ఇదేదో ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కండెమ్ చేయటము, ప్రొటెస్ట్ చేయటము అనేది కాదు. అందుకని ఈ బ్యాక్గ్రౌండ్ దీని ఎందుకంటే ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చినాక దిస్ ఇస్ ద ఫస్ట్ కేస్. కానీ లాభం ఏంటి? అట్లా కాకుండా మనం టోటల్గానే ఈ అడ్వకేట్ కమ్యూనిటీని సేఫ్ గార్డ్ చేసుకోవడం చాలా అవసరం. అది జరగకపోతే మాత్రం మనం చాలా అడ్వకేట్స్ చాలా నష్టపోతాము అనేది. అయితే అడ్వకేట్స్ భయపడతారు, గుడ్ కాజ్ కోసం ఫైట్ చేయడానికి భయపడతారు, లేదంటే చంపబడతారు. అందుకని ఇక కాకుండా మనం ఈ ప్రొటెక్షన్ యాక్ట్ని మరింత స్ట్రింజెంట్గా ఉండేటట్టుగా అడ్వకేట్స్కి సేఫ్ గార్డ్ చేసే పద్ధతిలో ఈ ప్రొటెక్షన్ యాక్ట్ ఉండాలని, అట్లా ఉన్నట్టయితేనే అడ్వకేట్స్కి సేఫ్ గార్డ్ ఉంటుందని చెప్పి చివరిగా ఆల్ ఇండియా లాయర్స్ తరఫున ఆ కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాను. ఏమైనా మనం ఆ కుటుంబం తరఫున సపోర్ట్ చేయడం కూడా, ఎందుకంటే ఏదైతే ఇష్యూస్ తీసుకొని కాజా మొయిజుద్దీన్ గారు ఫైట్ చేస్తూ వచ్చారో దాన్ని వాళ్ళ అబ్బాయి కూడా కంటిన్యూ చేయాలి. వారికి సపోర్ట్గా మనం అందరం ఉండాలి. అది అప్పుడు ఆయన ఏంటంటే ముందుండి ఫైట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి అనేది చెప్తూ నేను మరొకసారి ఆ కుటుంబానికి సంతాపం తెలియజేస్తూ డీప్ కండోలెన్సెస్ టు ది